అందరికీ నమస్కారం. కొత్తగూడెం కార్పొరేషన్ ఎలక్షన్ సంబంధించి నిన్న 134,778 మందితో కమిషనర్ సుజాత గారు ఒక జాబితాను విడుదల చేశారు. మొత్తం ఓటర్ల సంఖ్య 134,778 మందిలో 70,317 మంది మహిళలు, 64,431 మంది పురుషులు, 30 మంది ఇతరులు ఉన్నారని వెల్లడించారు. ఈ కార్పొరేషన్ ఎన్నికలు జరపడానికి సన్నాహాలు అయితే జరుగుతూ ఉన్నాయి. పనులు టకటక జరుగుతూనే ఉంది. ముఖ్యంగా పార్టీలలో కూడా చేర్పులు మార్పులు కూడా జరుగుతుంది. సీట్ల విషయానికి వచ్చేసి కార్యకర్తల అసహనం కూడా వచ్చి ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి ఆ పార్టీలకు మారే పరిస్థితి కూడా మనం బస్తీలలో చూస్తున్నాం. ఎన్నికలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా గ్రౌండ్ వర్క్ని కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. ప్రతి డివిజన్లలో కూడా కార్యకర్తల మీటింగు, ఆ బస్తీలలో ఉన్నటువంటి జనాలతో మీటింగ్లు కూడా ఎక్కడెక్కడ పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా యువత మీరు ముందుకు రావాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది, రావాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం, రాజకీయాలలో డబ్బే ప్రధానం, డబ్బుతోనే రాజకీయం నడుస్తుంది. అలాంటి ఈ డబ్బుని పక్కకి నెట్టాలి అంటే, డబ్బు లేని రాజకీయం చేయాలి అంటే, ఓటుకి నోటు లేకుండా చేయాలి అంటే యువత ముందుకు రావాలి. యువత ముందుకు వస్తే వ్యవస్థలో మార్పు వస్తుంది. అంటే యువతలో ఈరోజు 47 డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా మేము పోటీ చేస్తున్నామని చెప్పేసి ముందుకు వచ్చారు. 47 డివిజన్లలో ఉన్నటువంటి అభ్యర్థులతో ఒక్కసారి మనం ఫోన్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే రవి గారు. నమస్తే అండి. మీరు 47 డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనేసి నిర్ణయించుకున్నారనేసి మాకు తెలిసింది. అది నిజమేనా? అవును సార్, నిజమే. అంటే ఎందుకండి మీకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనే ఆలోచన వచ్చింది? అంటే ప్రజెంట్గా ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ మొత్తం కలుషితమైపోయాయండి. డబ్బుకి, స్వార్థాలకు ఎక్కువ ప్రయత్నిస్తున్నారు. నాయకులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారిపోతూ ఉన్నారు. ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీ, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారిపోతూ ఉన్నారు. ఎవరైతే నిజాయితీగా ప్రజల కోసం సేవ చేయాలనుకునే లీడర్ నాయకులకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో విలువ లేకుండా పోతుంది. అందుకే చదువుకున్న వాళ్ళ విద్యావంతులంగా కొంచెం సమాజం గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా ఈరోజు మేము రాజకీయాల్లో రావాలని డిసైడ్ అయ్యి స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే మనం రాజకీయాల్లో మనం చూస్తూ ఉన్నాం, డబ్బే ప్రధానం, డబ్బుతోనే రాజకీయాలు కూడుకొని ఉన్నది. ఇటువంటి తరుణంలో మీరు నెట్టుకొని రాగలరా? అవును సార్, మీరు చెప్పింది కరెక్టే. డబ్బు లేనిది అసలు, అంటే నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఎలక్షన్ అయిపోయి కౌంటింగ్ అయిపోయేంత వరకు ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. అంటే ఇక్కడ గెలుపు ఓటములు పక్కన పెడితే నేను అంటూ సమాజం కోసం సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు రావడం జరుగుతుంది. ఓకే, నోటిఫికేషన్ రాగానే మీరు ప్రచారంలోకి వెళ్తున్నారా? సార్, నోటిఫికేషన్ వచ్చాక మీరు ప్రచారంలోకి వెళ్తారా? తప్పకుండా సార్, ప్రచారం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నా అండి. ఓకే, ఇప్పుడు నామినేషన్ విత్డ్రా సమయంలో మిగతా పార్టీల్లో ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చి నామినేషన్ విత్డ్రా చేసుకోమని మీ దగ్గరికి వస్తే మీరు విత్డ్రా చేసుకుంటారా, లేక పోటీలో ఉంటారా? పోటీలో ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. మళ్ళీ కలుద్దాం. మళ్ళంత సమాచారం కోసం మీకు సంప్రదిస్తాను. ఓకే, ఇది 47వ డివిజన్ సంబంధించిన అభ్యర్థి. దేనికైనా సరే నిజాయితీ గలటువంటి ఓటు కోసం, నిజాయితీ గల సేవ కోసం, ప్రజలకు సేవ చేయడానికి నేను సైతం ముందుంటానని చెప్పేసి 47వ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పేసి ముందుకొచ్చారు. విధంగా ప్రజలకు సేవ చేయడానికి డబ్బులతోనే కాకుండా ప్రజాసేవ నిజాయితీ కూడా చేయొచ్చు అని చెప్పేసి ఆ అభ్యర్థి చెప్తా ఉన్నాడు. ఇలా యువత మరింత ముందుకు రావాల్సిన అవసరం కూడా ఉంది. ఎవరు పోటీ చేయొచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు. గెలుపోటములు సహజం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికే ఓటమి తప్పలేదు. అటువంటిది ప్రయత్నం చేయడంలో తప్పలేదు. ప్రయత్నం చేయండి. వ్యవస్థలో మార్పు రావాలంటే ఖచ్చితంగా నిజాయితీ కలిగినటువంటి నాయకుడు బయటికి రావాల్సిన అవసరం ఉంది. ప్రజల కష్టం తెలిసిన వాడు, ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు, వ్యవస్థ గురించి ఆలోచించేవాళ్ళు ఖచ్చితంగా ముందుకు రావాలి. ఆ దిశగా ప్రయత్నం చేయాలనేసి మేము కోరుతా ఉన్నాం. వాయిస్ న్యూస్ నుంచి
ప్రజలలో చైతన్యం కలిగించడానికి ఇటువంటి ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి మాకు సపోర్ట్ చేయండి. నమస్కారం.